పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిధుల పంపిణీ, నామినేటెడ్ పదవుల కేటాయింపు, ఇతర అంశాల్లో మినిస్టర్స్ కు స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రులతో నిధులు పొందాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాకు చెందారు. అప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. కానీ ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేల వర్షాలు ఇది సమస్యలకు కారణమవుతుంది. అధికారులు, పోలీసుల ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ వ్యవహారాల్లో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటికి స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు తలెత్తాయని లోకం టాక్. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రికి సహకరించడమే మానేశారు. ప్రముఖంగా ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి మాట అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో శాసనసభ్యులకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధిస్తున్నారని సమాచారం. మధ్య కూడా గ్యాప్ పెరుగుతోంది. పార్టీ అధినాయకత్వంతో పాటు ప్రముఖ పెద్దలు జోక్యం చేసుకుని విభేదాలను పరిష్కరించకపోతే మరింత సమస్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న రగడ పొలిటికల్ గా ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి. ఆ ఎంపీ ఒకప్పుడు పార్టీలో సాధారణ కార్యకర్త తన పార్టీ కోసం శ్రమించారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. అలాంటి సామాన్యులు ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. వెనుకబడ్డ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అందరి